మాంసం తినేవాళ్ళను కూడా అయ్యా నువ్వు ఈ కోడిని చంపుకొని తినమంటే ఎవ్వడు కూడా చంపడు. ఎవ్వరు కూడా చంపే శక్తి ఉండనే ఉండదు వాళ్ళకు. వాళ్ళు కాస్త ఎవరో ఆదివారం నాడు మాంసం కొట్టు దగ్గరికి కొనేవాడు ఉన్నాడనే అమ్మేవాడు అమ్ముతున్నాడు, కోసేవాడు కోస్తున్నాడు. ఇది వీళ్ళు గనక ప్రచారం గనక తగ్గి వీళ్ళు గనక కళ్ళతో ఒక్కసారి కూడా వెనక పక్క జరిగే హింస గనక చూస్తే ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు దాంట్లో మనసు ఉన్నది. ఆ మనసును గనక కొంచెం చేయగలిగితే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎన్ని జీవులు బాగుపడతాయి, మన పర్యావరణము, ప్రకృతి అంతా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి పూజిస్తారు. ప్రతి మతంలో ఉన్నారు. అన్ని మతాలు చెప్పేది భగవంతుడు నీలోనే ఉన్నాడు. సాధ్యమైనంత వరకు హింసను తగ్గించుకోవటమే మనం చేయాల్సిన పని. చేజేతులా మాత్రం ఆహారాన్ని కూడా మనం ఎక్కువ శాకాహారంలో కనుక